అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం శరత్చంద్రుని విరాజ్ బహును ఆస్వాదిస్తున్నాం. 5వ భాగంలోకి ప్రవేశించాం. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి. మరియు ఇప్పటి వరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను తప్పకుండా తెలుపండి. ఇప్పుడు 5వ భాగపు కథలోకి. సరిగ్గా ఎవరి అనుగ్రహం వల్ల ఏం జరిగిందో చెప్పలేం కానీ ఈ సంగతి చిలువలు పలువలుగా మారి విరాజ్ చెవిని పడకుండా మాత్రం ఉండలేదు. ఆ రోజున పిచ్చాపాటి మాట్లాడడానికి వచ్చిన ఆవిడ ఆ వీధిలోని పిన్నిగారు చెప్పగా విరాజ్ అంతా శ్రద్ధగా విని గంభీరంగా, తన చెవి ఒకటి కోసి తీసుకుంటే బాగుండేది అన్నది. ఆవిడకి కోపం వచ్చి వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ, నాకు తెలియదు ఈవిడ సంగతి, ఇంత వాగుడు పిట్ట ఇంకొకరెవరున్నారు ఊళ్ళో అన్నది. విరాజ్ భర్తను పిలిచి, మళ్ళీ సుందరి దగ్గరికి ఎప్పుడు వెళ్ళారు మీరు అని అడిగింది. నీలాంబరుడు భయంతో వెలవెలపోతూ, ఆ మధ్యన హరిమతి సంగతులు తెలుసుకుందామని వెళ్ళాను అన్నాడు. ఇక వెళ్ళకండి, దాని ప్రవర్తనంతా మారిపోయినట్లు విన్నాను అని తన పని మీద వెళ్ళిపోయింది. తరువాత కొన్నాళ్ళు గడిచిపోయాయి. పొద్దు ఇట్టే పొడిచి ఇట్టే జారిపోతోంది. సూర్యభగవానుని పట్టుకుని ఆపే ఉపాయం ఏమీ లేదనో ఏమో. శీతాకాలం జారుకుంది. వేసవికాలం కూడా ఇదిగో అదుగో అని వెళ్ళిపోబోతోంది. విరాజ్ ముఖం మీద కమ్మిన నీడలు క్రమంగా దట్టమవుతున్నాయి. అయితే దృష్టి మాత్రం క్లాంతమైన కత్తిలా ఉంటుంది. ఎవరైనా సరే ఆమెకేసి చూస్తే కనురెప్పలు వాటంతటవే వాలిపోతూ ఉంటాయి. శూల విరుద్ధమైన సర్పం ఆ శూలాన్ని కాటువేసి అలసి వెలికిలా పడి ఎలా చూస్తుందో విరాజ్ దృష్టి కూడా అలా అంత భయంకరంగా మారింది. భర్తతో ఇంచుమించు మాటలే లేవు. ఇప్పుడు అతడు దొంగలాగా ఎప్పుడొచ్చి ఎప్పుడు వెళ్ళిపోతాడో. అసలు ఆ సంగతి ఆమె పట్టించుకున్నట్లే కనబడదు. అందరూ ఆమెకి భయపడతారు. భయపడందల్లా తోటి కోడలు మోహిని ఒక్కతే. ఆమెకి అవకాశం దొరికిందంటే చాలు, వచ్చి ఏదో ఒక ఉపద్రవం తెచ్చిపెడుతూ ఉంటుంది. మొదట్లో విరాజ్ ఆమె చేతుల్లోంచి తప్పించుకు బయటపడ్డానికి చాలా ప్రయత్నించేది, కానీ సాధ్యం కాలేదు. కళ్ళెర్ర చేస్తే చటుక్కున ఆమె కంఠం కావలించుకుంటుంది. గట్టిగా ఏదైనా మాట్లాడితే కాళ్ళు పట్టుకుంటుంది. ఆ రోజు జ్యేష్ఠ శుద్ధ దశమి, గంగానది పర్వదినం. తెల్లవారకట్టే తోటికోడలు చాటుగా లేచొచ్చి, ఇంకా ఎవరు లేవలేదక్కా, ఒకసారి నదికెళ్ళి ఓ మునిగి వద్దాం రారాదు అంటూ పట్టుకుంది. అవతలి ఒడ్డున జమీందారు రేవు కట్టించినప్పటి నుంచి ఆమెకి నదీ స్నానం నిషేధించబడింది. తోటి కోడళ్ళిద్దరూ స్నానానికి వెళ్లారు. స్నానం చేసి నీళ్ళలోంచి లేవగానే సమీపంలో ఓ చెట్టు కింద రాజేంద్ర కుమార్ నిలబడి ఉండటం కంటపడింది. అప్పటికింకా అక్కడ చీకటి పూర్తిగా పోలేదు. అయినా ఇద్దరూ జమీందారుని గుర్తుపట్టారు. మోహిని భయంతో ముడుచుకుపోయి విరాజ్ వెనక్కిపోయి నుంచుంది. విరాజ్ చాలా ఆశ్చర్యపోయింది. ఇంత తెల్లవారకట్ల ఇతడిక్కడికి ఎలా వచ్చాడు? కానీ మరుక్షణంలోనే ఆమెకొక ఊహ తట్టింది. అతడు రోజూ ఇలాగే వచ్చి ఇక్కడ పహరా కాస్తున్నాడేమో. ఒక రెప్పపాటు కాలం మాత్రం విరాజ్ సంకోచించింది. తరువాత తోటి కోడల్ని చేయి పుచ్చుకొని లాగుతూ, నుంచోవద్దు మోహిని, వెళ్దాం పద అన్నది. ఆమెని పక్కనే పెట్టుకుని గబగబా గుమ్మందాగా తీసుకొచ్చి దిగబెట్టి, ఏం ఆలోచించుకుందో చటుక్కున ఒక క్షణం ఆగింది. తరువాత మెల్లిగా రాజేంద్రునికి అల్లంత దూరంలోకి వచ్చి నిలబడింది. ఆమె కళ్ళు రెండూ చింత నిప్పుల్లా ఉన్నాయి. మసక వెలుతురులో కూడా రాజేంద్రుడు ఆమె చూపుకి తట్టుకోలేక తల ఉంచుకున్నాడు. మీరు గౌరవ కుటుంబీకులు కలిగినవారు, ఇదేం ప్రవృత్తి మీకు
అని అడిగింది విరాజ్. రాజేంద్ర తెల్లబోయాడు. జవాబు చెప్పలేకపోయాడు. తమకు ఎంత పెద్ద జమీ అయినా ఉంటే ఉండొచ్చు, మీరు నుంచున్న ప్రదేశం మాత్రం మాది అని చేత్తో అవతలి వైపు రేవును చూపిస్తూ, మీరెంత హీనులైంది ఆ రేవులోని ప్రతి రాయికి తెలుసు, నాకు తెలుసు. మీకు తల్లి, అక్కలు, చెల్లెళ్ళు లేరనుకుంటా. చాలా రోజుల క్రితం మా దాసి ద్వారా మీరిక్కడికి రాకూడదని గట్టిగా చెప్పించాను. అది మీరు వినలేదు. రాజేంద్రుడు ఎంత నిశ్చేష్టుడైనాడంటే ఆమె అన్నీ అన్నా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. మీరు నా భర్తను ఎరుగరు, ఎరిగి ఉంటే ఇలా వచ్చేవారు కారు. కనుక ఇదే చెప్తున్నా మీకు. మరోసారి ఇలా వచ్చే ముందు వారు ఎలాంటి వారైనది తెలుసుకుని మరీ రండి అని మెల్లిగా వెళ్ళిపోయింది విరాజ్. ఆమె ఇంట్లోకి వస్తున్నప్పుడు పీతాంబరుడు జారీ చెంబు పుచ్చుకుని నుంచుని ఉన్నాడక్కడ. చాలా రోజుల నుంచి ఆమెతో మాటలు లేవు అతడికి. అయినా అతడు పిలిచి, వదినా, నువ్వింతసేపు మాట్లాడుతున్నది ఆ జమీందారు బాబుతో కదూ అని అడిగాడు. రెప్పపాటులో విరాజు కళ్ళు, ముఖం ఎర్రబడ్డాయి. అని ఆమె లోపలికి వెళ్ళిపోయింది. ఇంట్లోకి వెళ్ళగానే ఆమె ఆ సంగతి అప్పుడే మర్చిపోయింది. కానీ తోటి కోడల్ని గురించి లోపల చాలా ఉద్విగ్నురాలయ్యింది. ఆమెని అతడు ఒకవేళ చూశాడేమో అని ఆలోచించసాగింది. కానీ అట్టేసేపు ఆలోచించాల్సిన అవసరం లేకపోయింది. కాసేపటికల్లా ఆ భాగంలో నుంచి దెబ్బలు పడుతున్న చప్పుడు, గొంతు నొక్కుని ఏడుస్తున్న ధ్వని వినిపించాయి. విరాజ్ వంటింట్లోకి పరిగెత్తుకొచ్చి చతికిలబడి బొమ్మల అలాగే కూర్చుండిపోయింది. నీలాంబరుడు అప్పుడే నిద్రలేచి వచ్చి మొహం కడుక్కుంటున్నాడు. బయట పీతాంబరుడి తిట్లు, దెబ్బలు ఒక క్షణం చెవి ఒగ్గి విన్నాడు. మరుక్షణంలోనే తడిక దగ్గరకొచ్చి దాన్ని విరగ్గొట్టి తమ్ముడి భాగంలోకి వెళ్ళాడు. తడిక విరిగిన చప్పుడికి గతుక్కుమని పీతాంబరుడు తల ఎత్తి యమునిలా ఎదుట నిలబడి ఉన్న అన్నగారిని చూసి వెలవెలబోయాడు. నీలాంబరుడు క్రిందపడి ఉన్న మరదల్ని సంబోధిస్తూ, లేచి లోపలికి వెళ్ళమ్మా, ఏం భయం లేదు అన్నాడు. మోహిని వణికిపోతూ లేచి వెళ్ళగానే నీలాంబరుడు ఉద్రేకం కనపరచకుండా మామూలుగానే, మరదలి ఎదుట అవమానించను నిన్ను, కానీ నా మాటను మర్చిపోయి పొరపాటునైనా ఆమెను తృణీకరించకు. నేను ఇంట్లో ఉన్నంత వరకు ఇలాంటివేవీ సాగటానికి వీల్లేదు. నువ్వు ఆమె మీద మళ్ళీ ఎత్తిన చేతిని నేను విరగ్గొడతాను అని వెళ్ళబోయాడు. పీతాంబరుడు ధైర్యం తెచ్చుకుని, ఇంటి మీద పడి కొట్టడానికైతే వచ్చావు కానీ కారణం తెలుసా అని అడిగాడు. నీలాంబరుడు ఆగి వెనక్కి తిరిగి, తెలియదు, తెలుసుకోవాలని కూడా అనుకోవటం లేదు అన్నాడు. ఎందుకు అనుకుంటావు? ఇంతకీ చూస్తుంటే ఇల్లు వదిలిపెట్టి పారిపోవాల్సి వచ్చేట్టుంది. నీలాంబరుడు అతడి ముఖంలోకి చూస్తూ, ఇల్లు వదిలి ఎవరు వెళ్ళిపోవాల్సింది నాకు తెలుసు, కానీ దాని జ్ఞాపకం చేయనక్కర్లేదు. కానీ అది జరిగేంత వరకు మాత్రం కాస్త ఓర్పు వహించి ఉండు. ఈ మాట తెలియజెప్పడానికే వచ్చాను అని మళ్ళీ వెళ్ళిపోవడానికి ప్రయత్నించగానే పీతాంబరుడు చటుక్కున ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. అయితే నీకు తెలియజేయడం మంచిదన్నయ్య. ఇతరుల్ని శాసించే ముందు తన ఇంటిని అదుపులో పెట్టుకోవడం మంచిది. నీలాంబరుడు చూస్తూ ఉండిపోయాడు. పీతాంబరుడు ధైర్యం తెచ్చుకొని, అవతలి ఒడ్డు రేవు ఎవరిదో తెలుసా? అది తయారైనప్పటి నుంచి నీ మరదల్ని నదికి వెళ్ళవద్దని వారించాను. ఇవాళ తెల్లవారక ముందే లేచి వదినతో కూడా స్నానానికి వెళ్ళింది. రోజూ ఇలాగే వెళ్తుందేమో, ఎవరికి తెలుసు అన్నాడు. నీలాంబరుడు ఆశ్చర్యపోతూ, ఈ తప్పుకు చేయి చేసుకున్నావా అన్నాడు. ముందంతా విను. ఆ జమీందారు కొడుకు రాజేంద్రుడో ఏదో ఉంది పేరు. అతడికి ఎక్కడ చూసినా మా మంచి కీర్తే ఉంది. అలాంటి వానితో ఇవాళ వదిన అరగంట సేపు మాట్లాడింది. ఎందుకు మాట్లాడాలి? నీలాంబరుడు అర్థం చేసుకోలేక, ఎవర్రా మాట్లాడింది? విరాజేనా అన్నాడు. ఆవిడే. నీ కళ్ళతో చూశావా? పీతాంబరుడు ముఖంలోకి నవ్వు తెచ్చుకొని, మీరు నన్ను విశ్వసించలేరని తెలుసు నాకు. అయినా పైన భగవంతుడు లేడు. కానీ మళ్ళీ భగవంతుడి మాట ఎత్తడం దేనికి
చెప్పేదేమిటో చెప్పు. పీతాంబరుడు ఉలిక్కిపడి కొంచెం నవ్వి వెటకారంగా, కళ్ళతో చూడని దాన్ని చెప్పటం నాకు అలవాట్లేదు. ఇంట్లో వాళ్ళని అదుపులో పెట్టుకోలేని వాడివి ఇతరుల్ని ఆజ్ఞ పెట్టడానికి రాకు అన్నాడు. నీలాంబరుడికి నెత్తిన హఠాత్తుగా పిడుగుపడినట్లయింది. ఒక్క క్షణం ఉద్భ్రాంతునిలా చూస్తూ ఉండిపోయి చివరికి, అరగంటసేపు మాట్లాడిందా? ఎవరు? విరాజా? నీ కళ్ళతో చూసావా అని అడిగాడు మళ్ళీ. పీతాంబరుడు వెళ్ళిపోవడానికై 2 అడుగులు వెనక్కి వేసిన వాడల్లా మళ్ళీ ఆగి, నా కళ్ళతోనే చూశాను, అరగంట కంటే ఎక్కువసేపు కూడా అయి ఉండొచ్చు అన్నాడు. నీలాంబరుడు మళ్ళీ కాసేపు చూస్తూ ఊరుకుని, సరే, ఒకవేళ అది నిజమే అయితే ఆమెకి మాట్లాడవలసిన అవసరం లేదన్న సంగతి నీకెలా తెలుసు అన్నాడు. పీతాంబరుడు ముఖం తిప్పుకొని నవ్వి, ఆ సంగతి నాకు తెలియదు. అయితే నేను కొట్టడం మంచి పని కాదు. ఎందుకంటే ఆ రేవు కట్టింది మోహిని కోసం కాదుగా అన్నాడు. క్షణికావేశంతో చెయ్యెత్తి పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ అంతలో ఆగి పీతాంబరుని ముఖంలోకి చూస్తూ, నువ్వు మృగానివి, అందులోనూ నా తమ్ముడివి. అన్ననై ఉండి నిన్ను ఇంతకంటే ఏమీ తిట్టలేను. నేను క్షమించాను. కానీ ఇవాళ నువ్వు పెద్దవాళ్లను గురించి అన్న మాటలకి మాత్రం భగవంతుడు నిన్ను క్షమించడు. వెళ్ళు అంటూ నీలాంబరుడు మెల్లిగా యువతల వైపు వచ్చి విరగ్గొట్టిన దడిని మళ్ళీ సరిగ్గా కట్టసాగాడు. విరాజ్ చెవి ఒగ్గి అన్నీ విన్నది. సిగ్గుతో యావగింపుతో ఆపాద మస్తకం కంపించిపోయింది. ఎదురికి వెళ్ళి అన్ని సంగతులు స్పష్టంగా చెప్పేద్దాం అనుకుంది ఒక్కసారి. కానీ అడుగు ముందుకు వేయలేకపోయింది. తన రూపం మీద ఇతరుల లోభదృష్టి పడింది అన్న మాట భర్త ఎదుటికి వచ్చి తన నోటి మీదుగా ఎలా చెప్పగలుగుతుంది? దడి కట్టేసి నీలాంబరుడు బయటికి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం నీలాంబరుడికి అన్నం వడ్డించి విరాజ్ చాటుకుపోయి కూర్చుంది. రాత్రి భర్త నిద్రపోయాక వచ్చి పక్కన పడుకుంది. మళ్ళీ ఉదయం అతడు లేవడానికి ముందే లేచి వెళ్ళింది. ఇలా తప్పుకుని తిరుగుతూ 2 రోజులు గడిపింది. నీలాంబరుడు ఎప్పుడైతే ఏమీ అడగలేదో అప్పుడు ఆమెకు మనసులో మరొక ఆశంక మెల్లిగా తల ఎత్తసాగింది. భార్యకు సంబంధించిన ఇంత అపవాదును గురించి భర్త మనసులో ఎలాంటి కుతూహలం కలగకపోవటానికి సరైన హేతువు ఎంత ఆలోచించినా తోచలేదు ఆమెకు. ఒకవేళ ఈ సంఘటనకు అతడు విస్మితుడై ఉంటాడా? ఈ ఊహ కూడా ఆమెకి స్వాంతన కలిగించలేదు. ఈ 2 రోజులు ఆమె తప్పుకొని తిరుగుతోంది. కానీ మరొక వైపు నుంచి అనుక్షణం, ఈసారి ఇక ఆ ప్రసక్తి వస్తుంది, అప్పుడిక తనను పిలిచి అన్ని సంగతులు అడిగి తెలుసుకుంటాడు, అప్పుడిక సంగతంతా అనుపూర్వికంగా చెప్పి భర్త పాదాల వద్ద తన గుండె బరువుని దించుకుని తేలికపడవచ్చు అని ఆశిస్తూ ఉండేది. కానీ ఏది అలాంటిదేమీ జరగలేదే. భర్త మౌనం వహించాడు. ఒకవేళ అతడు ఈ విషయాన్ని విశ్వసించి ఉండడేమో అని ఓసారి ఆలోచించడానికి ప్రయత్నించింది. కానీ మరి తాను ఇలా కప్పిపుచ్చుకోవటం కూడా అతడి మనసులో సంశయోద్రేకాన్ని రేకెత్తించలేదా? అయితే ఇన్నాళ్ళు తాను కప్పిపుచ్చుకున్నది ఇవాళ తనకి తానే వెళ్ళి ఎలా చెప్తుంది? ఆ రోజు కూడా అలాగే గడిచిపోయింది. మర్నాడు ఉదయం ఆమె లోపల భయపడుతూనే ఏదో ఇంట్లో పని చేసుకుంటోంది. హఠాత్తుగా ఓ భయంకరమైన సంగతి ఆమె హృదయంలో అల్లకల్లోలం చేసింది. ఒకవేళ మరిది మాటల్ని ఆయన నిజంగానే నమ్మి ఉంటే అప్పుడు? నీలాంబరుడు ఆహ్నికం ముగించుకొని లేవబోతుండగా ఆమె తుఫానులా అతడి ముఖం ఎదుటికి వచ్చి నిలబడింది. నీలాంబరుడు విస్తుపోయి తల ఎత్తగానే విరాజ్ గట్టిగా పెదవి కొరుక్కుంటూ, ఏంటి, ఏం చేశానని మాట్లాడమే మానేశారు మహా అన్నది. నీలాంబరుడు నవ్వాడు. తప్పుకు పారిపోతుంటే ఎవరితో మాట్లాడేది? తప్పుకు పారిపోతున్నానా? పోనీ పిలవకపోయారా ఒకసారి? తప్పుకుపోయే వాళ్ళని పిలిచి మాట్లాడితే పాపం వస్తుంది. పాపం వస్తుందా? అయితే మరిది మాటలు మీరు నమ్మారా? చెప్పండి. నిజమైన మాటని నమ్మకుండా ఉంటానా?
విరాజ్ కోపంతో దుఃఖంతో ఏడ్చింది గద్గద కంఠంతో. నిజం కాదు, ఒట్టి అబద్ధం. మీరెలా విశ్వసించారు అన్నది. నువ్వు నది ఒడ్డున మాట్లాడలేదు? విరాజ్ ఉద్ధతంగా చెప్పింది జవాబు. మాట్లాడాను. నేను అంతవరకు విశ్వసించాను. విరాజ్ చేత్తో కన్నీళ్లు తుడుచుకుని, ఒకవేళ విశ్వసిస్తే మరి ఎందుకు శాసించలేదు అన్నది. నీలాంబరుడు మళ్ళీ నవ్వాడు. అప్పుడే వికసించిన పువ్వులాంటి నిర్మలమైన నవ్వుతో అతడి ముఖం భాసించింది. చెయ్యెత్తి అయితే దగ్గరకురా, చిన్నప్పట్లాగా చెవులు మెలిపెడతాను ఒకసారి అన్నాడు. రెప్పపాటుతో విరాజ్ ఎదుటికి వచ్చి మోకాళ్ళ నుంచి కూర్చుని మరుక్షణంలోనే ఒక్క విసురున అతడి వక్షస్థలం మీద వాలి 2 చేతులతో అతని మెడను కావులించుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. నీలాంబరుడు ఆమెను ఈ అడవద్దు ఊరుకో అని అనలేదు. అతడికి కళ్ళు చెమ్మగిల్లసాగాయి. అతడు భార్య శిరస్సు చేత్తో స్పృశిస్తూ ఆశీర్వదించి ఊరుకున్నాడు. కొంతసేపయ్యాక ఆ ప్రథమ దుఃఖోద్వేగం కొంచెం తగ్గాక తల పైకి ఎత్తకుండానే, అతనితో ఏం మాట్లాడానో తెలుసా అన్నది. నీలాంబరుడు ఎంతో ఆత్మీయంగా, తెలుసు, అతన్ని ఇటు రావద్దని వారించుంటావు అన్నాడు. ఎవరు చెప్పారు మీకు? నీలాంబరుడు చిరునవ్వుతో, ఎవరూ చెప్పలేదు. కానీ ఒక అపరిచిత వ్యక్తితో మాట్లాడవలసి వచ్చినప్పుడు ఎంతో విచారంతోనే మాట్లాడి ఉంటాం. ఆ మాట్లాడింది అంతకంటే ఇంకేమై ఉంటుంది విరాజ్ అన్నాడు. విరాజ్కి మళ్ళీ కళ్ళ వెంట నీళ్ళొచ్చాయి. కానీ చేసింది మంచి పని కాదు. నాకు తెలియజేస్తే బాగుండేది. నే వెళ్ళి అతడికి తెలియజెప్పేవాడిని. నేను చాలా రోజుల క్రితమే అతడి మనసులోని ఉద్దేశాన్ని గ్రహించాను. రోజు ఉదయం సాయంత్రం కొన్నాళ్ళు చూశాను అతన్ని. కానీ నువ్వు నన్ను వారించడం జ్ఞాపకం ఉండడంతో ఎన్నడూ ఏమీ మాట్లాడలేదు. ఆ రోజున సంధ్య పడిన దగ్గర్నుంచి మబ్బు చేసి చినుకులు పడటం ప్రారంభించాయి. రాత్రి భార్యాభర్తలు పడుకున్నాక మళ్ళీ ఈ ప్రస్తావన వచ్చింది. ఇవాళల్లా అతడి కోసమే ఎదురుచూశాను అన్నాడు నీలాంబరుడు. విరాజ్ భయపడిపోయి, ఎందుకు ఎందుకు అని అడిగింది. 2 మాటలు అడక్కపోతే భగవంతుని సన్నిధిలో దోషినవుతాను, అందుకని. భయంతో ఉత్తేజంతో విరాజ్ లేచి కూర్చుని, వీల్లేదు, అలా వీల్లేదు. ఈ విషయమై మీరతన్ని ఒక్క మాట అడగడానికి కూడా వీల్లేదు అన్నది. ఆమె కళ్ళలోనూ ముఖంలోనూ వ్యక్తమైన భావానికి నీలాంబరుడు విస్మితుడై, నేను భర్తను, నాకు కర్తవ్యం అనేది ఏమీ లేదు అన్నాడు. విరాజ్ ఏమీ ఆలోచించకుండానే, భర్తగా మీ అన్య కర్తవ్యాన్ని ముందుగా చెయ్యండి, తరువాత ఈ కర్తవ్యాన్ని నెరవేర్చవచ్చు అన్నది. ఏమిటి అంటూ నీలాంబరుడు ఒక్క క్షణం స్తంభితుడై చివరికి తాపీగా సరే అని నిట్టూర్పు విడిచి పక్కకు తిరిగి మెదలకుండా పడుకున్నాడు. విరాజ్ నిశ్చేష్టురాలై ఆలోచించసాగింది. ఈ మాట హఠాత్తుగా తన నోటి వెంట ఎలా వచ్చింది? బయట వర్షపు తొలి చినుకులకు తడిసిన మట్టి వాసనల గాలులు కిటికీలోంచి లోపలికొస్తున్నాయి. లోపల భార్యాభర్తలు స్తబ్దుల్లా మాట్లాడుకోకుండా అలాగే పడుకుని ఉన్నారు. చాలాసేపు అలా గడిచాక నీలాంబరుడు నిస్పృహతో తనలో తాను అనుకుంటున్నట్లు, నేను ఎంత అసమర్థుడనైనది నీ ముందు తెలియవచ్చినట్లు మరెవరి ముందు తెలిసి రాలేదు విరాజ్. విరాజ్ ఏదో అనబోయింది, కానీ ఆమెకు గొంతు పెగల్లేదు. చాలా రోజుల తర్వాత దుస్సహ దారిద్ర్య కష్టపీడితులైన ఈ దంపతుల ఈ సంధి సూత్రం మళ్ళీ ఇలా చిన్న భిన్నమైపోయింది. మధ్యాహ్నం ఎవరూ ఎక్కడా లేని సమయం చూసి మోహిని ఏడుస్తూ వచ్చి విరాజ్ కాళ్ల మీద పడింది. భర్త చేసిన అపరాధ భయంతో ఆందోళన పడుతూ ఈ 2 రోజుల నుంచి అనుక్షణం ఇలా కలవడం కోసమే ఎదురుచూస్తూ ఉంది. ఏడుస్తూ, శపించొద్దు, వారిని శపించొద్దక్క, నా ముఖం చూసైనా వారిని క్షమించు,
వారికేదైనా అనిష్టం జరిగితే నేను జీవించలేను అన్నది. విరాజ్ ఆమెను లేవదీసి విషణ్ణ గంభీర ముఖంతో, నేనేమీ శపించను చెల్లి. నాకు అనిష్టం చేయగల శక్తి కూడా అతడికి లేదు. కానీ నీలాంటి పరమ సాధ్వి మీద దోషమేమీ లేనిదే చేయి చేసుకున్న అతన్ని జగన్మాత మాత్రం ఎన్నటికీ క్షమించదు. మోహిని వణికిపోయింది. కళ్ళు తుడుచుకొని, ఏం చేయనక్క, ఇది వారి స్వభావం. వారిలో ఇంత కోపాన్ని సృష్టించిన దేవతే వారిని క్షమిస్తారు. కానీ వారిని క్షమించమని నేను మొక్కని దేవతలంటూ లేరు. కానీ మహాపాపిని నేను. ఎవ్వరూ నా మొరను ఆలకించలేదు అంటూ చటుక్కున ఆగింది. విరాజ్ ఇంతవరకు గమనించలేదు. తోడికోడలు నుదుటి మీద ఒక నల్లటి మచ్చ ఉంది. నీ ముఖం మీద ఈ మచ్చ మర్ది కొట్టిన దెబ్బేనా అని అడిగింది భయపడుతూ. మోహిని లజ్జితయ్యి తల వంచుకుంటూ అన్నది. ఏం తీసుకొట్టాడు? మోహిని తల ఎత్తలేకపోయింది. తల వంచుకొని ఉండే నెమ్మదిగా, కోపం వస్తే వారికి జ్ఞానం ఉండదక్క అన్నది. అది తెలుసు, కానీ ఏం తీసుకుని కొట్టాడు? మోహిని వంచిన తల ఎత్తకుండానే, కాళ్ళకి గట్టి చెప్పులున్నాయి. విరాజ్ అలాగే మ్రాన్పడిపోయింది. ఆమె కళ్ళు రెండు నిప్పులు కురవసాగాయి. ఒక క్షణం పోయాక అణుచుకున్న వికృత కంఠంతో, ఎలా సహించి ఊరుకున్నావు చెల్లి అని అడిగింది. తోడికోడలు కొంచెం తల ఎత్తి, నాకు అలవాటైపోయిందక్క అన్నది. విరాజ్ ఆ మాటలు వినిపించుకోలేదు. వికృత కంఠంతో, పైగా అలాంటి వాణ్ణి క్షమించమని కోరటానికి వచ్చావా నువ్వు అన్నది. మోహిని విరాజ్ ముఖంలోకి చూస్తూ, అవునక్క, నువ్వు ప్రసన్నరాలివి కాకపోతే వారికి అమంగళం జరుగుతుంది. పోతే ఎలా సహించావు అన్నావు. అది నీ వద్దనే నేర్చుకున్నానక్క. నాకు ఉన్నదంతా నీ సన్నిధిని నేర్చుకున్నదే. కాదు మోహిని, లేనిపోని మాటలు చెప్పకు. ఈ అవమానాన్ని నేనైతే సహించలేను అన్నది విరాజ్. మోహిని కొంచెం నవ్వి, తన అవమానాన్ని సహించగలగడమే గొప్ప సహనం కిందకి వస్తుందా అక్క? నీలాంటి భర్తృ సౌభాగ్యం లోకంలో ఆడవాళ్ళకెవ్వరికీ కలగదు. అయినా నువ్వు సహిస్తున్న దాన్ని సహించాలంటే మేము సున్నమైపోవాల్సిందే. వారి ముఖంలో నవ్వు లేదు, వారి మనసుకి సుఖం లేదు. అది నువ్వు రాత్రింబవళ్ళు కళ్ళారా చూడవలసి వస్తుంది. అలాంటి భర్త అన్ని కష్టాల్లో ఉండటాన్ని నువ్వు తప్ప ఎవ్వరూ భరించలేరక్క అన్నది. విరాజ్ మాట్లాడక ఊరుకుంది. మోహిని ఠపీమని రెండు చేతులతో విరాజ్ కాళ్ళు పట్టుకొని, చెప్పు, వారిని క్షమించవా? నీ నోటి మీదుగా క్షమించాను అన్న మాట రాందే నేను విడిచిపెట్టను. నువ్వు ప్రసన్నురాలివి కాకపోతే వారినెవరూ కాపాడలేరక్క అన్నది. విరాజ్ కాళ్ళు వెనక్కు తీసుకుని తోడికోడలి చుబుకాన్ని స్మృశిస్తూ, క్షమించాను అన్నది. తోడికోడలు మరొకసారి పాదధూళి శిరస్సున సోకించుకుని సంతోషంగా వెళ్ళిపోయింది. కానీ విరాజ్ నిశ్చేష్టురాలై చాలాసేపు అక్కడ అలాగే కూర్చుండిపోయింది. ఆమె హృదయాంతరాల్లోంచి మాటిమాటికి ఎవరో, ఆమెను చూసి నేర్చుకో విరాజ్ అని చెప్తున్నట్టు తోచింది. అప్పట్నుంచి తోడికోడలు చాలా రోజుల వరకు ఈ ఇంట్లోకైతే రాలేదు. కానీ ఒక కన్ను ఒక చెవి ఈ ఇంటి మీద వేసే ఉంచేది. ఆనాడు దాదాపు 1 గంట అయి ఉంది. ఆమె అతి జాగ్రత్తగా అటూ ఇటూ చూసుకుంటూ మెల్లిగా ఈ ఇంటికొచ్చింది. విరాజ్ చెంపన చెయ్యి పెట్టుకుని వంటింటి వసారాలో ఎలా కూర్చున్నది అలాగే కూర్చుండిపోయింది. తోడికోడలు దగ్గరకొచ్చి పాదాల మీద చేతులుంచి మెల్లగా, ఏమిటక్కా, మరీ పిచ్చిదానమైపోతున్నావు అన్నది. విరాజ్ ఆమె వైపుకు తిరిగి, నువ్వు కావటంలా అన్నది మెల్లగా. గోరుకి ఉన్న యోగ్యత కూడా నాకు లేదు. కానీ చెప్పు, ఎందుకిలా అయిపోతున్నావు? బావగారిని ఇవాళ ఎందుకు భోజనం చేయనీలా
నేనేమీ భోజనం చేయవద్దనలేదే. వద్దనలేదు అన్నమాట నిజమే, కానీ ఒక్కసారైనా దగ్గరికి ఎందుకు వెళ్ళాలా? వారు అన్నం ముందు కూర్చుని ఎన్నిసార్లు పిలిచారు. నువ్వు పలకనైనా పలకలేదెందుకని? నువ్వే చెప్పు. అలా చేస్తే ఎవరికి మాత్రం కష్టం వెయ్యదు. నువ్వు ఒక్కసారి దగ్గరికి వెళ్ళినట్లయితే వారు భోజనం ముందు నుంచి లేచి వెళ్ళేవారు కాదు. అప్పటికీ విరాజ్ మౌనంగానే ఊరుకుంది. చెయ్యి ఊరుకోలేదు, తీరిక లేదు అని చెప్పి నువ్వు నన్ను మభ్యపెట్టలేవక్క. మొదట్నుంచి ఎన్ని పనులున్నా వదులుకుని ఎదురుగా కూర్చుని భోజనం పెట్టేదానివి కదా. ప్రపంచంలో నీకింతకంటే ముఖ్యమైన పని అనేది ఉండేది కాదు ఇవాళ. ఉండేది కాదుగా. మరి ఇవాళ? మాట పూర్తి కాకముందే విరాజ్ ఉన్మాదినిలాగా ఠబ్బీమని ఆమె చెయ్యి పట్టుకుని లాగుతూ, అయితే చూద్దు గన్రా అని వంటింట్లోకి లాక్కొచ్చి నిలవేసి చేత్తో చూపిస్తూ, అదుగో చూడు అన్నది. తోడికోడలు పరీక్షగా చూసింది. ఒక పక్క ఏదో ఆకుకూర పులుసు, అంతకు తప్ప ఇంకేమీ లేదు. ఇవాళ ఇక గత్యంతరం ఏమీ కనిపించకపోవటంతో విరాజ్ ఈ ఆకుకూరను ఏటి ఒడ్డు నుంచి గిల్లుకొచ్చింది. చూస్తుంటే మోహిని కళ్ళ వెంబడి నీళ్లు రాసాగాయి. కానీ విరాజ్ కళ్ళలో మాత్రం తడి అయినా లేదు. తోడికోడళ్ళిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ మాట్లాడకుండా అలాగే ఉండిపోయారు. నువ్వు ఆడదానివే కదా. ఇది వండి భర్త కంచంలో వడ్డించవలసి వస్తే సృష్టిలో ఏ ఆడదైనా ఎదురుగా కూర్చుని భర్త భోజనాన్ని చూడగలదా చెప్పు? ముందు చెప్పి తరువాత నీ ఇష్టం. నీ నోటికి వచ్చినవన్నీ తిట్టు, నేనేం మాట్లాడను. తోడికోడలు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. ఆమె కళ్ళ నుంచి అలా ఎడతెరిపి లేకుండా కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఏదో పొరపాటు వల్ల, వంటలోని లోపం వల్ల వారు కనుక ఒక్క మెతుకు తక్కువ తింటే ఆ రోజుల్లో నా హృదయం ఎంత విలవిల్లాడేదో ఎవ్వరికీ తెలియదు. కానీ నీకు మాత్రం తెలుసు చెల్లి. ఇవాళ వారు ఆకలితో ఉన్నప్పుడు ఇవి తెచ్చిపెట్టాల్సి వచ్చింది. ఇక ముందు ఇవి కూడా కరువవుతాయేమో బహుశా. ఇంకా ఆమె భరించలేక తోడికోడలు హృదయం మీద పడి 2 చేతులతో ఆమె మెడను కావలించుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. ఒక్క కడుపును పుట్టిన అక్క చెల్లెళ్ళలా ఇద్దరూ ఎంతోసేపు ఒకరినొకరు అలా కావలించుకుని ఉండిపోయారు. అభిన్న హృదయులైన ఈ స్త్రీలిద్దరూ చాలాసేపు కన్నీళ్లు కారుస్తూనే ఉన్నారు. తరువాత విరాజ్ తల ఎత్తి, నీ దగ్గర దాచను. ఎందుకనంటే నా దుఃఖాన్ని గ్రహించిన వాళ్ళు ఇంకెవరూ లేరు. నేను చాలా ఆలోచించి చూచాను. నేను తప్పుకోనిదే వారి కష్టాల్లోంచి బయటపడలేరు. కానీ బ్రతికుంటే వారి ముఖం చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను. నేను పోతాను. నేను పోయాక వారిని కనిపెట్టి ఉంటావా చెప్పు అన్నది. తోడికోడలు తల ఎత్తి, ఎక్కడికి వెళ్తావు అని అడిగింది. వాడిపోయిన విరాజ్ పెదవుల మీద క్షణికమైన నవ్వు తొణికింది. ఒకసారి కొంచెం సంకోచించినట్లు కూడా ఉంది. తరువాత ఎక్కడికి వెళ్తానో ఎలా తెలుస్తుంది నాకు? అంతకంటే మహాపాపం వేరొకటి లేదని అంటూ ఉంటారు. ఏమైనా కానీ ఈ మహావ్యథ తప్పుతుంది కదా అన్నది. ఈసారి మోహిని అర్థం చేసుకుని వణికిపోయింది. చటుక్కున ఆమె నోటికి చెయ్యి అడ్డం పెట్టి, చచ్చా, అలాంటి మాటలు ఉచ్చరించుకో. అన్నా విన్నా కూడా పాపమంటారు. నువ్వేమిటి చివరికి ఇలా తయారయ్యావు అన్నది. విరాజ్ చెయ్యి తొలగించి, అదంతా తెలియదు. వారికి భోజనం పెట్టలేకపోతున్నానన్నదొక్కటి తెలుసు నాకు. ఇవాళ నా మీద ఒట్టు వేసి చెప్పు. అన్నదమ్ములిద్దరినీ ఎలాగైనా సరే ఏకం చేస్తానని అన్నది. అలాగే అని మోహిని చటుక్కున విరాజ్ కాళ్ళు పట్టుకుని, అయితే ఇవాళ నువ్వు నా ప్రార్థన మన్నిస్తానని చెప్పు అన్నది. ఏమిటి అని అడిగింది విరాజ్. అయితే ఒక్క క్షణం ఓర్మి వహించు, వస్తున్నా నేను అని ఆమె అడుగు ముందుకు వేయగానే విరాజ్ ఆమె పవిటి చెంగు పట్టుకుని ఆపి, వద్దు, వెళ్లకు, నేను
నేను నువ్వు గింజైనా సరే ఎవరి దగ్గర నుంచి తీసుకోను అన్నది. ఎందుకు తీసుకోవు? విరాజ్ గబగబా తల ఊగిస్తూ, "ఉహుం, ఉహుం, ఏమైనా సరే వీలేదు. నేను ఎవరి వద్ద నుంచి ఏమీ తీసుకోను" అన్నది. తోడికోడలు ఒక క్షణం విరాజ్ యొక్క ఈ ఆకస్మికమైన ఉత్తేజనం గమనించింది. తర్వాత అక్కడే కూర్చుని విరాజ్ని దగ్గరికి లాక్కుని కూర్చోబెట్టుకొని, "చూడక్క, ఎందుకో తెలియదు కానీ మొదట్లో నన్ను ప్రేమించేదానివి కాదు, నాతో సరిగ్గా మాట్లాడేదానివి కాదు. అందుకు చాటుగా నాలో నేను ఎంత కుమిలిపోయేదాన్నో, ఎంతమంది దేవుళ్ళకి మొక్కులు మొక్కానో చెప్పలేను. ఈనాడు వారంతా అనుగ్రహించారు. నువ్వు నన్ను చెల్లి అని పిలుస్తున్నావు. ఇప్పుడొక్కసారి ఆలోచించి చూడు. ఇప్పుడు ఈ స్థితిలో ఉన్న నన్ను చూసి నాకేమీ చెయ్యకుండా నువ్వెలా వెళ్ళిపోగలవు?" అన్నది. విరాజ్ సమాధానం చెప్పలేకపోయింది. తల వంచుకొని ఊరుకుంది. తోడికోడలు లేచి వెళ్ళి కాసేపట్లో పళ్ళె నిండా అన్ని రకాల భోజన పదార్థాలు పెట్టుకొని తీసుకొచ్చి అక్కడ పెట్టింది. విరాజ్ చూస్తూ ఊరుకుంది. కానీ ఆమె దగ్గరకొచ్చి కొంగున ఒక మొహిరీ కట్టడం చూసి ఇంకా సహించి ఊరుకోలేక గట్టిగా తోసేస్తూ, "ఆహా, అది వీల్లేదు, చచ్చినా వీల్లేదు" అన్నది. మోహిని ఆ ఆఘాతాన్ని తట్టుకొని తల ఎత్తి, "ఎందుకు తీసుకోవు? తీసుకు తీరాలి. దీన్ని బావగారు నాకు పెళ్లిలో ఇచ్చారు" అని దాన్ని ఆమె కొంగున కట్టి మరొకసారి పాదధూళి తీసుకుని వెళ్ళిపోయింది. ఇక్కడితో శరత్ విరాజ్ బహు 5వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.